ఏర్పాట్లన్నీ కూడా మా తమ్ముడు బావు మామ చూసుకున్నారు. బ్యూటీ క్వీన్ బుడ్డోడు అండ్ హిస్ ఫేవరెట్ అమ్మమ్మ. సో మేము ఇప్పుడు యాక్చువల్లీ శివాలయంలో ఉన్నామండి, ఇక్కడ చెన్నైలోనే అన్నానగర్ దగ్గరలో. సో శివాలయంలో ఫస్ట్ నామకరణం ఇక్కడ చేసి ఆ తర్వాత మెయిన్ ఫంక్షన్ హాల్కి వెళ్ళి మనం ఉయ్యాలు వేయచ్చు అనమాట. ఆల్రెడీ ఫుల్ డ్రెంచ్ అయిపోయాను అనమాట చెమటతో. యా, అండ్ వెరీ 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 ఫార్చునేట్లీ మా వాడిని ఫస్ట్ వినాయకుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టారు, విచ్ ఐ రియలీ వాంటెడ్ టు బి డన్. సో అది ఆయన తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఐ వాజ్ సో హ్యాపీ. గర్భగుడిలో పెట్టారు. సో ఐ హోప్ హీల్ ఆల్వేస్ హ్యావ్ హిస్ బ్లెస్సింగ్స్. వినాయకుడిని తీసుకెళ్ళి వినాయకుడి గర్భగుడిలో పెట్టారు. సో హ్యాపీ అనమాట. ఆయన శివుడి అంశంలో పుట్టినా కూడా వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడు అనుకుంటారు. అదనమాట విషయం. సో బాబాయ్ గారి నుంచి ఒక భారీ చైన్ అనమాట, అలాగే లాకెట్ కూడా మాడు తీసుకున్నాడు ఫర్ ఆంజనేయ స్వామి లాకెట్ అనమాట. ఎప్పుడు ఉండాలని చెప్పేసి గుండెల మీద ఎప్పుడు ఉండాలని తీసుకున్నాడు. సో అది విషయం. అండ్ ఇక్కడ ఒక చిన్న అరుగులాగా ఉందండి, ఇక్కడ తనకు సెట్ చేస్తాం అనమాట. ఇక్కడ కూర్చొని చేయడానికి అన్నీ కూడా. ప్రస్తుతానికి అభిషేకం నడుస్తూ ఉంది. మావాడు గ్యాప్లో వేస్తున్నాడు. రేపు పుట్టడా చిన్నప్పుడు అంతే కదా, అమ్మమ్మ దగ్గరికి బాబాయ్ గారు పర్యవేక్షిస్తున్నారు. బాబు మామ గారు పరవశించి గుళ్ళో దండం పెట్టుకుంటా. நம்மளுடைய குலதெய்வத்து பேர் எழுது. குலதெய்வம் అదే எழுப்பா அந்த பேர் எழுது. முதல்ல వెంకటేశ్వర పేరు రాయ్. వెంకటేశ్వర తెలుగులో தாய்மொழி எதுவோ அதுதான் எழுதணும். శ్రీ వెంకటేశ్వర. குலதெய்வத்தை பிரார்த்தனை பண்ணி இதம் விஷ்ணு விசக்கிரமே திரேதானித்த தேவதம் சமோடமஸ்ய பாகம் சுரேர். குழந்தையினுடைய பேர் என்ன வச்சிருக்கேன்? కనిష్క్ నరేన్. கனிஷ்க் நரேன். அதை அப்படியே எழுதுங்க. கனிஷ்க் நரேன். பரவாயில்ல, அடிங்க அடிச்சுட்டு தாய்மொழி தெலுங்கு தானே, அதனால தெலுங்குல எழுதுறேன்னு சொல்றாங்க. நோ இங்கிலீஷ். வெங்கடேஸ்வரனுக்கு இங்கிலீஷ் தெரியாதா? కనిష్క్ నరేన్ నరేన్ నా కావత్తు. ఓకే, ఎక్సలెంట్. ஓகேவா? కనిష్క్ నరేన్. ரைட். அதை அப்படியே நீங்களும் எழுதணும். அவர் எழுதினார் இல்லையா, அது மேலே எழுதணும். கனிஷ்க் நரேன். ஆமா, கனிஷ்க் நரேன். உங்க எல்லாருடைய குலதெய்வமும் வெங்கடேஸ்வரன் தானே? நீங்களே எழுதுங்க. நீங்களே எழுதுங்க. மோதிரத்தாலே எழுதுங்க. போனை கொடுத்துருங்க யார்ட்டையாவது. அந்த குழந்தையினுடைய பேரை சொல்லணும். முதல்ல தாய் பேர் చెప్పాలి. రైట్ రైట్ రైట్. కనిష్క్ నరేన్ అని చెప్పి 3 தடவை 3 டைம்ஸ் నరేన్. కనిష్క్ నరేన్, కనిష్క్ నరేన్. ஓகே. இப்போ இந்த மோதிரத்தால தேன் డ్రాప్ சும்மா 3 தடவை భావనయా 3 டைம்ஸ். தாத்தா பாட்டி யார் யார் வந்திருக்காளோ எல்லாரும் சொல்லிட வேண்டியது. தேன் கூட எல்லாரும் வைக்கலாம். ஆனா గుండపనేని కనిష్క్ నరేన్, గుండపనేని కనిష్క్ నరేన్, గుండపనేని కనిష్క్ నరేన్. ఏం కదా, దీన్నే నేను 3 టైమ్స్ పంపించాను. 1 2 3. ఇంటి పెద్ద సార్ గుండపనేని కనిష్క్ నరేన్, గుండపనేని కనిష్క్ నరేన్. சுத்திட்டு வந்துரும். 5 minutes. பார்த்து జస్ట్ ఒకసారి అలా ముంచి తీసేసి 3 సార్లు అదే పెట్టు. ఓకే. గుండపనేని కనిష్క్ నరేన్, గుండపనేని కనిష్క్ నరేన్. యా, దానికి బాటే దాన్ని ఏందా వాట్ వాస్ 3. శరత్పనేని కనిష్క్ నరేన్ చౌదరి, గుండపనేని కనిష్క్ నరేన్ చౌదరి, గుండపనేని కనిష్క్ నరేన్ చౌదరి. చెప్పానులే బాబాయ్. అసలు తేన్లో ముంచు. అంటే మీరు చేయండి. గుండపనేని కనిష్క్ నరేన్, గుండపనేని కనిష్క్ నరేన్, గుండపనేని కనిష్క్ నరేన్. కనిష్క్ నరేన్ చౌదరి గారు, గుండపనేని కనిష్క్ నరేన్ చౌదరి గారు, గుండపనేని కనిష్క్ నరేన్ చౌదరి గారు. చెయ్యి
ఇస్తున్నారు కదా ఏదక్క ఇదా ఓం నమ శివాయ అని వినానా ఓం నమః శివాయ ఎప్పుడు చైన్లతో నిండుగా ఉండాలి నా బిడ్డ చైన్ అక్కడే వేసేసి మెడలో కొంచెం మెడెత్తందంటే మెడెత్తగలరా? మెడెత్తి మెడెత్తి వేసేసేయండి. ఆశ అమ్మో అమ్మో మన బ్రాస్లెట్ తీసుకొచ్చి నువ్వు వేస్తే తీసుకొచ్చాకేసాను. హర హర మహాదేవ శివ బాలాజీ బాలాజీ కదా మిడిల్ ఫింగర్ శనేశ్వరుడు ఉంటేనే మంచిది. పర్ఫెక్ట్ మామ పర్ఫెక్ట్. ఇంకొంచెం బొద్దు కావాలి మా బిడ్డ. నమో నారాయణ. ఓకేవా ఓన్లీ 1 year ముడి క్యూట్ నాన్న క్యూటీ పై. అవునా షేక్ చమల్లాల మీ పేరు? సో ఆల్ గోల్డ్ మ్యాన్ గోల్డ్ వేసుకున్నాడు, వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మ రింగు ఇవన్నీ వేసుకున్నాడు. ఆయన బ్రేస్లెట్ ఉంది ఇంకా లోపల వెండి మొలతాళ్ళు అన్నీ ఉన్నాయి అనమాట వేయాలి ఆయనకి. మామా ఈడి పనే బాగుంది కదా మామ, బోల్డ్ గోల్డ్ చైన్లు చేస్తున్నాం. ఏందిరా ఇది ఫోటోలు ఇట్ట తీస్తున్నారు నన్ను అని చెప్పి మావాడు. ఆ పోజులు చూడండి అసలు పోజులు. బాబాయ్ ఏదో చెప్తున్నాడు. ఎప్పుడు అమ్మా నాన్న మాట వినాలి. ఓయ్ అమ్మా నాన్న మాట వినాలంట బాబాయ్ చెప్తున్నాడు, గుర్తుపెట్టుకో. బాగా చదువుకో, ఏ ఉన్నా ఈ బాబాయ్ ఏయ్ చాలు. షేక్ చమన్ లాల్ బ్రేస్లెట్ వేసిండు మళ్ళీ ఇప్పుడు. జై చిరంజీవ. బ్యూటిఫుల్ నానమ్మతో బుడ్డోడు. సరే అయితే ఇంకా ఆల్ గుడ్ బయలుదేరదామా? పదండి వెళ్దాం ఇంక. చలండి వెళ్దాం. దిస్ ఇస్ ది హాల్ వే ద సెరమనీ విల్ హ్యాపెన్. క్రాడల్ సెరమనీ. మాడి కోసం ఉయ్యాలా అదిరిపోయింది కదా, సో ఇది కూడా డెకరేషన్ అండి. అండ్ ది యూజువల్ హాల్ స్టాఫ్. సో ఫుడ్ గిట్ అంతా కూడా తర్వాత చూద్దాం. దిస్ ఇస్ అవర్ డేస్. ఓకే లైక్ ఎవ్రీ అదర్ ఈవెంట్ మళ్ళీ మనం ఫుల్ అలసిపోయాం. సో జనాలు అక్కడ ఉన్నారు, మా బుడ్డు అక్కడ ఉన్నాడు అనమాట. నడుస్తూ ఉంది. ఇది నా అంటే ఈరోజు జస్ట్ లైక్ దట్ పంచా అండ్ ఫుల్ అండ్ సిల్క్ షర్ట్ బాగుంది. చెమట అయితే మాత్రం చాలా వస్తుంది అనమాట. సో మాడు ఏడుస్తున్నాడు, అమ్మ పట్టుకొని కూర్చుంది. బట్ బ్యూటిఫుల్ డెకరేషన్. యా వసంత్ వసంత్ Even the dress must be related. definitely, and all is the chains and all this. వస్తారమ్మా మెల్లగా వస్తారు. 1 o'clock కదా. వాళ్ళ అమ్మ దగ్గరే కూర్చున్నాడు. ఇంత పెద్ద ఉయ్యాలున్నా కూడా హర్ష మమ్మీ పక్కన ఎత్తు అమ్మ దగ్గర కూర్చున్నాడు. ప్రశాంత్ చాలా ట్రై చేస్తున్నాడు అనమాట ఫొటోస్ తీయడానికి. తనకి ఆల్రెడీ బేబీ షూట్ అయిపోయింది, బట్ ఈస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్ టు టేక్ ద బెస్ట్ పిక్చర్స్ అవుట్ ఆఫ్ హిమ్. సో చూద్దాం ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. మన బేబీ షూట్ వాటికన్నా కూడా బాగా వస్తాయని చూద్దాం. ఎందుకంటే బేబీ షూట్కి మేము చాలా స్పెండ్ చేసాం. బట్ ప్రశాంత్ ఇస్ వెరీ రీజనబుల్. హీల్ ఆల్వేస్ చార్జెస్ గుడ్. హీ గివ్స్ us some good things here. So Mr. Kanishk Naren, what do you think? ఎట్లా ఉంది ఈవెంట్? బోర్గా అడుగుతుందా నీకు? చిరాకు వస్తుందా అమ్మకి? ఎందుకురా నాకు ఇదని అంటావా? చిరాకు వస్తుందా అమ్మకి? మావాడికి ఎంత ఏంట్రా ఈ డాడీ అన్నట్లు వాడుతున్నాడు. బట్ చూడండి లైఫ్ ఎంత చేంజ్ అయిపోతుంది. ఇనిషియల్లీ మన గురించి మనం ఆలోచిస్తాం, కానీ ఇప్పుడు మొత్తం నాకు వీడి గురించి ఆలోచనలు వస్తున్నాయి అనమాట. లైక్ ఐ నీడ్ టు డూ లైక్ దిస్ లైక్ దట్ అని చెప్పేసి. డెఫినెట్లీ పేరెంట్హుడ్ విల్ చేంజ్ lot of things in life. That's what I can tell. అయిపోయారు. క్వశ్చన్ వచ్చింది. Why were you so late for the function? Sorry, apologize. మరి లేకపోతే సినిమాలో చేస్తుందా? లెట్స్ తిందాం, తినిన తర్వాత మాట్లాడు.